బీసీ రిజర్వేషన్లపై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వినిపించాల్సిన వాదనలపైన సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు, న్యాయ నిపుణులు హాజరు కానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి న్యాయ నిపుణులతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నారు. సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం, ఇంకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అంశంతో పాటు ఇంకా ఏమేం చర్చించబోతున్నారు? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోబోతున్నారు. ప్రధానంగా రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి ఇప్పటికే జీవో నెంబర్ 9ను ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఏదైతే రిజర్వేషన్లు 50% దాటొద్దని గత ఆదేశాలు ఉన్నాయో దీనికి సంబంధించి ఇది నిబంధనలకు విరుద్ధము, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం అంటూ కూడా కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అదే సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎంపిరికల్ డాటాతో పాటు డెడికేషన్ ఒక నివేదిక ఉన్నట్టయితే డెడికేషన్ నివేదికలు చెప్పినట్టు తెలంగాణలో ఇప్పటికే ఒక కమిషన్ ఏర్పాటు చేసి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు అంటూ కూడా ఒక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎంపిరికల్ డాటా ఆధారంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా కూడా గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు దాటొచ్చు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ అంశం పైన ఉన్నటువంటి వాదనలు చాలా బలంగా హైకోర్టులో ఏ విధంగా మనం వాదించాలి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, ఏదైతే రాష్ట్రంలో కూడా ఎంపిరికల్ డాటా నిజంగా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల సీల్ అనేది 50% దాటి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అన్నటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా రేపు హైకోర్టులో వాదించాలి అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో పాటు సీనియర్ మంత్రులు ఎవరైతే బీసీ మంత్రులతో పాటు మరికొంతమంది సీనియర్ మంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ప్రధానంగా వాళ్లకు మార్గదర్శకాలు జారీ చేయబోతున్నారు. ఏ విధంగా రేపు హైకోర్టులో వ్యవహరించాలి, ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో కూడా ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ వేసినటువంటి పిటిషన్లు కొట్టివేసింది. కానీ రేపు హైకోర్టులో జరగబోయే విచారణ చాలా కీలకం కాబోతుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు డిసైడ్ చేయబోతుంది రేపు హైకోర్టు తీర్పు అనేది. కాబట్టి రేపు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఏ విధంగా వ్యవహరించాలి, గత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తా ఉన్నాయన్న దానిపైన కూడా మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆ సమీక్ష ద్వారా కీలక ఆదేశాలు ముఖ్యమంత్రి మంత్రులతో పాటు లేదా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మరో అంశానికి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ పైన కూడా ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు అంటే ముందు ఏ ఎన్నికలకు వెళ్ళాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే 2 విడతలా, 1 విడత, మరోపక్క పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ముందు వెళ్ళాలా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా అంటే కొన్ని కీలక అంశాలపైన స్థానిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలి, ఎవరెవరికి ఏ స్థాయిలో రిజర్వేషన్ కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయి ఇప్పటికే పూర్తిగా కూడా నివేదికలు సిద్ధమైన నేపథ్యం కావచ్చు, ఎన్నికల కమిషన్ కూడా ఆ నివేదికలు అందినటువంటి పరిస్థితి కావచ్చు. ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ అనేది అడ్డంకిగా మారబోతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి సంబంధించి కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలతో పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సైతం సీఎం ఫోకస్ పెట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. బీసీలకే టికెట్ అని పీసీసీ చీఫ్ చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ బీసీ నేతలు కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. నిన్న బెంగళూరులో ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యి రిజర్వేషన్ల అంశం, అభ్యర్థి ఎంపికపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపైన తీవ్రంగా కసరత్తు చేస్తోంది అధిష్టానం. సో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాలు ఖర్గేతో కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్తో చర్చించారు? అలాగే బీసీ వైపే ఓటు అంటే బీసీ అభ్యర్థినే ఎంపిక చేయబోతున్నారా? ఏ విధంగా ఉంది సిచ్యువేషన్?
రాధిక సీఎం అయితే బిజీగా ఒకవైపు స్థానిక ఎన్నికలు మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటికే అటు ఢిల్లీ పర్యటన, మరొక వైపు రాష్ట్రంలో బ్యాక్ టు బ్యాక్ రివ్యూ మీటింగ్, సేమ్ టైం మీనాక్షి నటరాజన్తో భేటీలు కూడా ప్రస్తుతం కీలకంగా మారాయనే చెప్పుకోవచ్చు. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో ఖర్గేని కలిశారు. ఖర్గేని కలిసి ఖర్గేని మొదటిగా ప్రస్తుతం ఖర్గేకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో పరామర్శించి అనంతరం స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ పైన మాట్లాడిన తర్వాత ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల పైన కూడా చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే తాజా రాజకీయాలతో పాటు అసలు జూబ్లీహిల్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు అండ్ అభ్యర్థి ఎంపిక పైన కూడా నిన్న చాలాసేపు భేటీ అయ్యారు. ప్రధానంగా ఇప్పటికే 3 మంత్రులు 3-man కమిటీ వేశారు. 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఒక కమిటీగా ఏర్పడి ఇప్పటికే ఒక నివేదికను తయారు చేశారు. పెద్ద ఎత్తున నెల రోజుల పాటు కూడా 3 మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అంశం పైన నిన్న ఖర్గేతో చర్చించారు. అయితే ఒకవైపు రాష్ట్రంలో బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, మరొక వైపు 42% రిజర్వేషన్ ని స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేదంటే ఇతర వచ్చేటటువంటి నామినేటెడ్ పదవుల్లో ప్రతి దానిలో కూడా అమలు చేయాలి అంటూ కూడా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట మేరకు ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ కూడా బీసీ వైపు చూస్తున్నట్టుగా సమాచారం. అయితే ఒకవైపు నిన్న ఖర్గేతో మీటింగ్ ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా సీఎం మాట్లాడారు. ఇక ఈరోజు మరి కాసేపట్లో జూమ్ మీటింగ్లో సీఎంతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండబోతున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక తుది దశకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇది చివరి సమావేశంగా కూడా భావించవచ్చు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ మొన్న ప్రజాభవన్లో పెద్ద ఎత్తున 3 ఇన్ఛార్జ్ మంత్రులు, 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు, సేమ్ టైం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి కీ లీడర్స్ అందరితో కూడా సమావేశమయ్యారు. సమావేశమైనటువంటి సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల పైన కూడా చర్చించారు. ప్రధానంగా ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో గ్రేటర్లో గతంలో కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికలు వచ్చాయి. లాషనందిత మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది, గణేష్ గెలిచారు అక్కడ. సో ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కూడా గెలిస్తే ఖచ్చితంగా గ్రేటర్లో తమ బలం మరింత పెరుగుతుంది అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజులు అంటే జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. ఇఫ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కైవసం చేసుకుంటే ఇది ఒక మైలేజ్ని క్రియేట్ చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి 3 మంత్రులను కూడా కమిటీగా వేశారు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, మరొక వైపు పొన్నం ప్రభాకర్తో పాటు గడ్డం వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఇచ్చినటువంటి టాస్క్గా కూడా వివేక్ వెంకటస్వామి ఫీల్ అవుతున్నారు. ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోటీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి అభివృద్ధి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆ సంక్షేమ పథకాలే ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి ఓట్లు తీసుకొస్తాయి అంటూ కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నారు. ఇక రాధిక గతంలో చూసుకుంటే ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కి లేకుండే, సో అప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్ గెలవలేదు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా షేక్పేట్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కూడా కాంగ్రెస్ ఏ అభ్యర్థిని ప్రకటించినా సరే సపోర్ట్ చేయాలి, గెలిపించాలి అంటూ కూడా భావిస్తున్నారు. మొత్తం జూబ్లీహిల్స్లో 3,90,000 పైచిలకు ఓట్లుంటే కేవలం మైనారిటీ ఓట్లే 1,00,000కు పైగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు పడితే మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తుంది అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరొక వైపు 2 ఏళ్ల పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటినీ ఒకవైపు పార్టీ ముందుకు తీసుకొని వెళ్తుంటే మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రస్తుతం సెంటిమెంట్ని వర్కౌట్ చేస్తుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నికలు కావడంతో మాగంటి గోపీనాథ్ భార్యకి అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మరొక వైపు బీజేపీ రేస్లోనే లేదు అంటూ కూడా కాంగ్రెస్ బలంగా చెప్తుంది. సో చూడాలి రాధిక, ఒకవైపు ఎన్నికల్లో గెలుస్తాము అంటూ
పాటు బలంగా ఉన్నారు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు తమని గెలిపిస్తాయని ఒకవైపు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అభ్యర్థి ఎంపిక మాత్రం ఇంకా చివరి ఘట్టానికి చేరుకోలేదు. అభ్యర్థి ఎంపిక ఏ విధంగా ఉండబోతోంది, ఎవరిని ప్రకటించబోతున్నారు, ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి సిఎన్ రెడ్డి కానీ నవీన్ యాదవ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం దక్కబోతుంది, అనంతరం జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఒక రోజు లేదంటే 2 రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టేసి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ హేమ.